తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు ఇప్పుడు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఇది మంచి శుభపరిణామం. సో మోడల్గా ఒక కెరియర్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకోవడానికి శోభిత ట్రై చేస్తుంది. సో ఇండస్ట్రీలోకి రావడానికి తన ఇన్స్పిరేషన్ ఏంటి, ఇండస్ట్రీలో తను ఉంటాను అనుకోవటానికి తన నమ్మకం ఏంటో తను అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. హాయ్ శోభిత. హలో అండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండి. ఇట్స్ ట్రూలీ సంథింగ్. థ్యాంక్ యూ. ఎలా అంటే ఇండస్ట్రీలోకి రావడానికి ఒక సర్టన్ ఏజ్, టీనేజ్లో ఎక్కువ మంది అమ్మాయిలు ఇండస్ట్రీ వైపుకి అట్రాక్ట్ అవుతుంటారు. సో మీ ఇంట్లో కూడా అలాంటి వాతావరణం ఉంది కాబట్టి, అలాంటి అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి, మీ డాడీ యాడ్ ఫిల్మ్ మేకర్ కాబట్టి, సో అలా ఈజీగా అట్రాక్ట్ అయ్యావా ఇండస్ట్రీకి? లేదండి, ఆనెస్ట్లీ స్పీకింగ్ ఎస్, ఒక ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఫ్యామిలీ నుంచి వస్తాను. సో చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఎక్స్పోజ్ టు ద సినిమా, ద సెట్స్, ద complete atmosphere of working. So I think that has motivated me in a very positive way to come here, and it wasn't like, oh, I should give it a shot annattu kaadu. I wanted to take it seriously because chinnappa nunchi I have seen so many people. I have accompanied Nana to the set, so ala choosai వచ్చానండి. మీకు ఇంట్లో ఇండస్ట్రీ వైపుకి వస్తా అన్నప్పుడు జనరల్గా ఏంటంటే అబ్బాయిలకు ఉన్నంత పుష్ అమ్మాయిలకు ఉండదు. అబ్బాయిలకైతే సరే చాలా పుష్ చేస్తారు, అమ్మాయిలకైతే చాలా క్వశ్చన్స్ వేస్తారు ఇన్ జనరల్. నువ్వేం క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు? ఆనెస్ట్లీ స్పీకింగ్ యాజ్ ఐ టోల్డ్, ఈ ఫ్యామిలీ నుంచి వచ్చినందుకు ఐ థింక్ ఐవ్ హ్యాడ్ దట్ కంఫర్ట్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ సినిమా. సో మేబీ ఐ వాజ్ అ లిటిల్ కంఫర్టబుల్. బట్ ఎస్, ఈ ఇండస్ట్రీలోకి రావాలంటే డెఫినెట్లీ చాలా రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. బట్ అగైన్ దట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ ర్యాపో విత్ ద పేరెంట్స్ అండి. So Nana Amma have been seeing this, chinnappa nunchi. So I don't think it was very difficult for me. I was pretty comfortable, coming here. ఇది కెరియర్ ఆప్షన్గా మలుచుకున్నప్పుడు ఇంట్లో పేరెంట్స్ నుంచి వచ్చిన సజెషన్స్ ఏంటి, లేకపోతే ఏం చెప్పారు అసలు నీకు? Yeah, if I have to be honest, of course, first jagrataga undali, you have to be careful, and most importantly, they told me to take it seriously. Ante, concrete ga, if you choose this path, ఆ పాత్లో వెళ్ళాలి. బికాజ్ దే టోల్డ్ మీ కి యూ జస్ట్ కమ్ అండ్ ఒకసారి యాక్ట్ చేసేసి ఇట్లా స్టార్డమ్ అయితే ఎవరికి రాదు. ఇప్పుడున్న ఐకానిక్ పీపుల్ అందరూ చాలా స్ట్రగుల్ చేసి ఆఫ్టర్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ హార్డ్షిప్స్ ఆ స్టేజ్ వరకు వెళ్ళారు. సో ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ అ కెరియర్ ఈ ఇండస్ట్రీలో, దెన్ ఆ కష్టానికి ఆ లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఉంటేనే యూ టేక్ దిస్ పాత్ అని దేవ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఫర్ మీ. ఓకే, ఇంట్లో వాళ్ళు చక్కగా మంచి గైడెన్స్ ఇచ్చారు. Yeah, definitely, and like they've told me, they've given me the reality check, itla untundi, and it's never an overnight thing. Like it takes some time and you have to get there. It's never a one route. There are always lot of routes to it, and chala kashtapadtene aa position ki veltam, and they've made it clear. ఏ ఏజ్లో ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసావు? నేను చిన్నగా ఉన్నప్పుడు, లైక్ when I was probably 5 or 6, a couple of Nana ads లోనే యాక్ట్ చేశాను. So I was pretty young. ఓకే, కెమెరా ఫ్రెండ్లీ అయిపోయి ఎప్పటి నుంచి ఫ్రెండ్లీ అవ్వటం మొదలెట్టింది? కెమెరా ఫ్రెండ్లీ అంటే అఫ్ కోర్స్ అండి, డిపెండ్స్ ఆన్ ది కాన్సెప్ట్ ఐఎమ్ యాక్టింగ్ అండ్ ద రోల్ ఐఎమ్ ప్లేయింగ్. అండ్ యా, డెఫినెట్లీ దేర్ వర్ టైమ్స్ వేర్ ఐ వాస్ హెసిటెంట్. అంటే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, జనరల్గా బాగా మాట్లాడతారు అమ్మాయిలు, కెమెరా ఆన్ చేయగానే ఫ్రీజ్ అయిపోతారు. కొంతమంది బయట నార్మల్గా ఉంటారు, కెమెరా ఆన్ చేయగానే మోర్ యాక్టివ్ అయిపోతారు. ఏ కేటగిరీలోకి వస్తావు నువ్వు? I think I'm moderate, and like I can face the camera. I am pretty confident when it comes to facing the camera. Ante baita ela untano, I can't tell it to myself, but camera mundu I think I do justice to facing the camera. మీకు యాడ్ అనేది చాలా ఇంట్లోనే అలాంటి వాతావరణం, యాడ్స్ మేకింగ్ ఇలాంటివి చూసారు కదా. సో స్టార్స్తో స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు సిద్ధు కానీ, మహేష్ బాబు గారు కానీ, శ్రీలీల కానీ వీళ్ళతో కలిసి వర్క్ చేయడం జరిగింది కదా. సో ఆ ఎక్స్పీరియన్సెస్ మిమ్మల్ని మోటివేట్ చేశాయా ఇండస్ట్రీ వైపుకి? డెఫినెట్లీ అండి. ఐ థింక్ ఐ వాజ్ లైక్ ఒక సెలబ్రిటీతో, ఒక స్టార్ పక్కన వర్క్ చేయడం అంటే ఎవరికన్నా దే విల్ బీ స్కేర్డ్. సో అలా అనుకోనే నేను కూడా యాజ్ అ నార్మల్ యాక్టర్ సెట్కి వెళ్ళాను. బట్ ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గివెన్ మీ ద కంఫర్ట్. అంటే శ్రీలీల గారైనా, సిద్ధు గారైనా, మహేష్ గారైనా, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గివెన్ మీ ద కంఫర్ట్ సెట్లో. లైక్ దే డెంట్ మేక్ మీ ఫీల్ వియర్డ్ ఆర్ లైక్ ఫీల్ ఇన్ఫీరియర్ ఆర్ ఎనీథింగ్. బట్ వాళ్ళు they like, there were times where like I was overwhelmed. Shrila gartho work chestappudu and she helped me out. She's like, you can do it like this, you can do it like that, we'll together do it. Our motivation and it definitely they've given me. Sidhu to also, he's very friendly, he's very humble,
And I think, yeah, there were times where I had done something wrong and we had to reshoot the entire shot malli because of something I did. And he was pretty chill with it. So I feel like they are very sweet, very humble, very down to earth. లక్ని ట్రై చేయడానికి వచ్చావా, నీలో ఉన్న టాలెంట్ నమ్ముకొని వచ్చావా? Definitely నాలో ఉన్న talent ni luck is an added bonus everykaina. Like you never know where it goes. I feel like it's more of my inner strength that I can maybe do something. నేను తెలుగు అమ్మాయిని చెప్పాను, నువ్వు తెలుగులో మాట్లాడలేదు. సో నన్ను కింద కామెంట్స్లో లేదు లేదు తెలుగులోనే మాట్లాడతాను. షూర్. యా, రెస్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఒక ఇంగ్లీష్లో మాట్లాడకూడదు. ఒక పదం కూడా. ఓకే, ఒక పదం మాట్లాడొచ్చులే కానీ అలాగే డోంట్ జంప్ ఇన్ టు ఇంగ్లీష్. డెఫినెట్లీ ఓన్లీ తెలుగు. సరే, అయితే ఇండస్ట్రీలోకి రావడానికి నిన్ను మోటివేట్ చేసిన మనుషులు ఎవరు, అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ? ఐ థింక్ ఎవ్రీ స్టార్ స్పెసిఫిక్గా అని చెప్తావా? స్పెసిఫిక్గా అంటే నాట్ జస్ట్ వన్ పర్సన్ అండి, లైక్ చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసి చాలా మంది అంటే ఎవరికి, ఆ చాలా మందిలో ఎవరిని చూసుకోవాలి? అంటే చాలా మంది అంటాం కానీ ఒకళ్ళ నుంచి స్టార్ట్ చేస్తాం కదా. ఐ థింక్ లెట్స్ సే సమాంతా గారు. ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ హౌ షీ వర్క్స్ అండ్ ఐ అడ్మైర్డ్ ఇట్ అలాట్. లైక్ చాలా నచ్చింది, లైక్ యూనో ఆవిడ వర్క్ని ఎంత సీరియస్గా తీసుకొని వర్క్ చేస్తారు. సో మూవింగ్ ఆన్ ఫ్రమ్ దట్ ఐ సా దట్ సమంత గారి దగ్గర మాట్లాడదాం. ఏం నచ్చింది సమంత గారు? the way ఎలా తన కెరియర్ నీకెలా మోటివేషన్ అయింది? Samantha garu started at a very young age and she has been through a lot and nena ఇంగ్లీష్కి వెళ్ళిపోతున్నా. లేదు వెళ్ళారు. I think avida you know when it comes oka aspect ni or oka scene lo or oka shot lo how perfect, like you know camera ki perfect, how she is like good at her dialogue delivery. Example? నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూలో 100 ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో I think I liked Samantha garu a lot from Mahanati, like the way she acted. మహానటికి ముందే తన స్టార్. Yeah, అంటే that is మహానటిలో యాక్చువల్గా ఎక్కువ స్కోర్ చేసింది కీర్తి సురేష్ గారు. Probably Son of Satyamurthy, that is also one of her good ones. Okay. Emaya Chesave, of course, the start. Yeah, after that I think very recently Yashoda, like she was the female protagonist Andulo. So she was pretty iconic in every role she played. Okay, what about Family Man? Family Man. Season 2 చూడలేదా? Yeah, చూసాను. దట్ ఈస్ ద డిఫరెంట్ సమంత. మీరు చెప్పిన అన్ని సమంతల కంటే మనం డిఫరెంట్ సమంతని ఎక్కడ చూస్తాం తెలుసా? ఫ్యామిలీ మ్యాన్ 2లో చూస్తాం. ఫ్యామిలీ మ్యాన్ 2లో షీ నెవర్ స్మైల్, ఒక్క స్మైల్ కూడా ఉండదు తన క్యారెక్టర్. మనం సమంత గారిని అలా చూడలేదు ఎప్పుడు. I mean that again comes with her her dedication towards a character kada, like she takes a character very seriously and she is always indulged in it. So ఆ character ki justice cheyadaniki she must have given her best. ఒక వర్సిటాలిటీ గురించి మాట్లాడాలి. Yeah, she is very versatile, very dynamic, very versatile actress. ఆఫ్ స్క్రీన్ సమంత గారు ఇష్టమా, ఆన్ స్క్రీన్ సమంత గారు ఇష్టం? Off screen Samantha garu were very exciting, like very extroverted, like she is very charming off screen. But again I have seen her starting on screen kabatti on screen Samantha garu. ఓకే, సో మీకు ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సమంత గారి ఇన్ఫ్లుయెన్స్ ఈ కెరియర్ని చూస్ చేసుకోవడానికి అయితే? Yeah, definitely ఉంటుందండి. ఉంటుంది. Yeah. మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే ఆర్టిస్టిక్ కెరియర్ అనేది అందరికీ దొరికే అవకాశం కాదు, చాలా ఫ్యాక్టర్స్ తోడైతే తప్ప మనం ఆర్టిస్ట్గా స్టార్డమ్లోకి ఎంటర్ అవ్వలేము అని అనిపించిందా? Not to put it like that అండి, I think stardom రావడం is a very long way. అంటే ఇప్పుడున్న స్టార్స్ అందరూ స్టాండర్డ్స్ చాలా పైకి సెట్ చేశారు. సో for someone who's budding I feel like it is a long way. తెలుగులో మాట్లాడలేదు, వెళ్ళేటప్పుడు నాన్నగారి చేత నేను ఫైన్ కట్టిస్తాను. లే అంత స్థాయికి రీచ్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. వాళ్ళు ఎన్నో ఇయర్స్ వర్క్తో అంత దూరం వెళ్ళారు. సో దానికి డెఫినెట్లీ వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళ పట్టుదల అదంతా యూనో తోడై అంత దూరం వెళ్ళారు. శ్రీలీల గారిలో వాట్ ఈస్ ద మోస్ట్ అడ్మిరేషన్? బట్ మా అందరికీ శ్రీలీల గారి డ్యాన్స్ అంటే ఇష్టం. సో ఒక స్పార్క్ ఉంటుంది తన డాన్స్. షీ ఇస్ వెరీ చార్మింగ్, లైక్ ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ ఏ
అంటే ఒక 10 మూమెంట్స్ని ఒక 1 మినిట్లో ఇవ్వగలుగుతాం, లెస్ దెన్ 1 మినిట్ ఇవ్వగలుగుతాం. Yeah. I think out of everyone, I find her very friendly. Like she was really humble. Chala humble, chala friendly ga unnaru. And ఎనీథింగ్ నేను సెటిల్ అవ్వండి ఏమైనా అడిగినా కానీ షీ వాజ్ దేర్. నవ్వుతూనే ఉంటారు. చాలా 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 ఇట్లా చార్మింగ్, ఎప్పుడు నవ్వుతూ ఆల్ నైస్. ఆవిడతో మాట్లాడడం కూడా జరిగింది యాక్చువల్లీ షార్ట్స్ మధ్యలో. ఐ వాజ్ లైక్ ఆస్కింగ్ హర్కి మీరు స్టడీస్ అండ్ యాక్టింగ్ లైక్ రెండు చాలా హెక్టిక్ ఫీల్డ్స్ అండ్ దట్ టు షీ ఈస్ డూయింగ్ మెడిసిన్. సో వీటిని ఎలా హ్యాండిల్ చేస్తారంటే చాలా హంబుల్, చాలా ఈజ్తో. నేను నాకు వేరే చాయిస్ ఇవ్వాలనుకోలేదు, లైక్ నా రెండిట్లో నా 100% ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. సో I gave my best అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. I think that definitely made an impact on me. సో అందుకు మీరు లా కూడా కంటిన్యూ చేస్తున్నారు కదా? Yeah, I am a law student. I just finished my first year. So yeah, that educational degree, yes. But again, I am taking acting pretty seriously and if I get a chance. ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ఆర్టిస్ట్గా ఏదైనా కోర్స్ అటెండ్ అయ్యారా? లేదా, నాట్ స్పెసిఫికలీ ఏం తీసుకోలేదు. లైక్ చిన్నప్పటి నుంచి చూసిందే ఇస్ వాట్ ఐ నో. ఓకే. యా, సెట్లో చూసి నేర్చుకున్నదే కానీ స్పెసిఫిక్గా అయితే నేను ఏం చేయలేదు. ఒక క్లాసికల్ డాన్సర్కి ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి ఇండస్ట్రీలో? ఎక్స్ప్రెషన్స్ అండి. లైక్ ఐ థింక్ ఒక క్యారెక్టర్ స్క్రీన్ మీద నుంచి ఆడియన్స్గా మనకి కనెక్ట్ అవ్వాలంటే ఐ థింక్ ఎక్స్ప్రెషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ దట్ ఈస్ హౌ దే కనెక్ట్ టు ది ఆడియన్స్. సో క్లాసికల్ డాన్సర్స్కి ఆర్ any people who are into the dance industry, they are very particular with their expressions. So I think adi itla people ni capture chestar, like public pulse ni pattukuntundi. మీకు ఎప్పటి నుంచి డాన్స్ ప్రాక్టీస్ తెలుసు? I have learned కూచిపూడి ఒక 3 years కి నేర్చుకున్నాను, బట్ దాని తర్వాత I had other commitments towards martial arts and all. So yeah. ఓ, మార్షల్ ఆర్ట్స్ తెలుసా మీకు? Yeah, I am a karate black belt అండి. Yeah. ఓకే. I am a karate. సో రీసెంట్గా 8 వసంతాల హీరోయిన్ చూసారా? Yeah. షీ పర్ఫార్మ్డ్. She performed incredible. Yeah, నేను చూసాను. సో మేము భవిష్యత్తులో అలాంటి వీడియో చూడొచ్చు మీ దగ్గర నుంచి? If I get a chance, definitely, Andy. I have just very recently gotten my black belt in karate. So ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఎన్ని ఇయర్స్ ప్రాక్టీస్ తర్వాత బ్లాక్ బెల్ట్ వరకు? 4.5 to 5 years, Andy. 4.5. So who is your master? I have learned it from Taika Institute ikkada Hyderabad lone. So my grandmaster Ashok Chakravarti garu, like he is the one who's given me training. ఓకే. మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు సో మన ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ కాకుండా హీరోస్ కూడా ఎంతో కొంత ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ అవుతారు. చాలా ఉంటుంది. సో మనకి ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్, సో విజయ్ దేవరకొండ, సో మెనీ స్టార్స్ ఆర్ దేర్ ఇండస్ట్రీలో. వాళ్ళ వర్క్స్ని యాజ్ అ ఆడియన్గా ఎలా ఎంజాయ్ చేసేదానివి? అంటే నీలో ఉన్న ఆ ఫ్యాన్ మూమెంట్ ఏంటి వాళ్ళతో? ఆనెస్ట్లీ దర్ ఆల్ ఐకాన్స్ టు మీ అండి, బికాజ్ వాళ్ళు స్టాండర్డ్స్ చాలా పైన పెట్టేశారు విత్ ఆల్ దేర్ ఇన్క్రెడిబుల్ ఫిల్మ్స్. I think one of the recent iconic cinema was Pushpa to Allu Arjun garu. Like I have no words to describe his work and it's just truly admirable. నేను వాళ్ళ వర్క్ని డిటర్మైన్ చేయమంటలేదు, వాళ్ళ వర్క్ని యాజ్ ఆడియన్గా నువ్వు ఎంత ఎంజాయ్ చేసేదానివి? అంటే యూఆర్ గెటింగ్ టు ద సేమ్ ఫీల్డ్ కదా, రేపు ఏదో ఒక స్టేజ్ మీద కలవచ్చు, ఏదో సీన్లో కలవచ్చు. No, I feel like as a fan వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు. లైక్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి లైక్ ఒక స్టార్గా దే హ్యావ్ పుట్ ఇన్ మోర్ దాన్ దేర్ 100% ఆ క్యారెక్టర్లోకి. అది వాళ్ళ మూవీస్ చూసి యాజ్ అ ఫ్యాన్ అర్థమవుతుంది. లైక్ ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ లైక్ మీరు చెప్పినట్టు లైక్ యూనో వాళ్ళతో మాట్లాడడం ఆర్ లైక్ స్క్రీన్ స్పేస్ ఆర్ ఎనీథింగ్, ఐ am more than blessed అండి, బికాస్ you know even talking about them as a fan I am out of words because it's a lot. It's more than what you know anyone can do. సో మనం రీసెంట్గా 2 days బ్యాక్ 10 years కంప్లీట్ అయింది బాహుబలి రిలీజ్ అయ్యి. దట్ ఈస్ బాహుబలి అనేది మన ఇండియన్ సినిమాకి ఒక బ్యారియర్ని పుష్ చేస్తుంది. ఇట్ హస్ ఓపెన్డ్ అప్ ద స్కోప్ ఆఫ్ ఇండియన్ సినిమా. తెలుగు సినిమా ఇండస్ట్రీ బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అనే డిస్కషన్స్ ఉంటుంది ఎప్పుడైనా సరే. సో ఆ సినిమా ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా సరదాగా షేర్ చేసుకుంటారు యాజ్ ఆడియన్గా? యా, యాజ్ అన్ ఆడియన్ ఐ థింక్ టు మీ బాహుబలి వాజ్ అ సినిమా ఫర్ ద ఫస్ట్ టైం. ఒక పార్ట్ 1 చూసి పార్ట్ 2కి ఇంత ఎక్సైట్ నేను ఏ సినిమాకి అయి ఉండను. లైక్ చిన్నప్పుడు ఐ థింక్ ఐ వాజ్
so happy, so excited. Like Bahubali, ఎక్కడ చూసారు మీరు బాహుబలి? that was years ago and appudu gurtale theater of course. So Bahubali 2 kosam I had that excitement, and Bahubali part 2 did justice to the excitement. Audience ki ichina aa excitement, aa thrill adantha, you know, aa years wait chesi chudadam was amazing. So of course post Bahubali, pre Bahubali ani urke anaru, there is an impact it created. సో ఆ ఇంపాక్ట్ ప్రభాస్ గారు ఇండియన్ సినిమా స్క్రీన్కి ఒక బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఇచ్చారు. ప్రభాస్ గారిని చూస్తున్నప్పుడు కానీ ఆయన తర్వాత ఫిల్మ్స్ అప్ టు కల్కి వరకు కూడా ఆయన అన్ని మూవీస్ కూడా కమర్షియల్గాను అట్ ద సేమ్ టైమ్ టెక్నికల్గాను ఈ రెండు ఆస్పెక్ట్స్లోనూ టాప్ నాచ్గానే ఉన్నాయి. Yeah. ఏమనిపిస్తుంటుంది మీకు ప్రభాస్ గారి గురించి I మాట్లాడాలి? think Prabhas garu cinemas have itla evolve ayya like to the bestest ani, with as meer annaru, like not just screenplays and stories but also the way it is shotted, and every genre is chala different from each other. Like you see Kalki, like it's an icon itself with lot going on, and of course we're all waiting for Kalki too. So yeah, his movies have evolved to the best and best. Like there's no going down. Like it is going to the best. ఓకే. అల్లు అర్జున్ గారు I told Pushpa too, like it was amazing. I got very emotional towards the end. Like when that entire family వాళ్ళది unite అయినప్పుడు, I think it touched everyone. Like his acting was fabulous. And I think as an audience, అందరు కనెక్ట్ అయ్యే ఉంటారు ఎండింగ్కి, బికాస్ దట్ వాస్ ద మోస్ట్ అవైటెడ్ ఎండింగ్. అండ్ అఫ్ కోర్స్ వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ పుష్ప 3. అంటే 5 ఏళ్ళ టైం ఉంది, బట్ లైక్ ఆ ఎక్సైట్మెంట్ అయితే ఆడియన్స్లో ఉంది. సో ఎన్టీఆర్ గారు ఐ థింక్ ఐ వాజ్ హ్యావింగ్ దిస్ ఫ్యాండమ్ టువర్డ్స్ ఎన్టీఆర్ గారు లైక్ నా చిన్నప్పటి నుంచి, లైక్ బాద్షా బృందావనం టైం నుంచే లైక్ this like specific interest towards NTR garu, because his movies are always amazing. I always have my favorites when it comes to NTR garu, and I think Devara also, like very recently it was amazing. మహేష్ బాబు గారు ఇట్స్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ, ఇండియానే కాదు వరల్డ్లోనే మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ కదా. సో ఆయన వర్క్స్ కానీ, ఆయన తీసుకునే సబ్జెక్ట్స్ కానీ, తనకున్న ఈజినెస్ కానీ, తనకుండే కామెడీ టైమింగ్స్ కానీ, తనకుండే చార్మింగ్ కానీ, ఒక ఎవ్రీ పార్ట్ ఆఫ్ సినిమాలో కూడా ఆయన ఏదో ఒక సిగ్నిఫికెన్స్గా ఒక మార్క్ అనేది ఉంటుంది, క్రియేట్ చేశారు. ఒక్కడు కానీ అతడు కానీ, రేపు అతను వాళ్ళు క్రియేట్ చెప్పే మ్యాజిక్ కోసం వరల్డ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. నీకేమనిపిస్తుంది? నీ మెమరీస్ ఏంటి మహేష్ బాబు గారితో? ఐ థింక్ 3 years క్రితం నేను ఒక అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ చేశాను. సో అప్పుడు దట్ ఈస్ లైక్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐవ్ సీన్ హిమ్ ఇన్ సెట్. లైక్ మీరు చెప్పినట్టు హీ ఈస్ విత్ సో మచ్ చార్మ్. లైక్ ఎవ్రీ షాట్లో హీ పుట్స్ హిస్ 100% వెరీ ఈజీలీ. అంటే చుట్టూ ఉన్న మనకి వీ వోంట్ ఈవెన్ ఫీల్ కి యూనో లైక్ ఇట్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అని, బట్ ఆన్ కెమెరా అడ్వర్టైజ్మెంట్ లో కూడా మహేష్ బాబు గారు ఒక మార్క్ క్రియేట్ చేశారు. ఆయన చేసిన ఎండోర్స్మెంట్స్ ఇంకే హీరో చేయలేదు కదా. యా, సో he made the set very comfortable అండి. that is the first time నేను మహేష్ బాబు గారిని చూడటం. which is your favorite movie మహేష్ బాబు గారి కెరియర్? మహేష్ బాబు గారి కెరియర్లో మై ఫేవరెట్ మూవీ would probably be సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. లైక్ దానికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో that was good. మీకు మహేష్ బాబు గారిని అలా చూడటం ఇష్టం? మహేష్ బాబు గారిని మీకు అలాంటి రోల్స్లో చూడటం ఇష్టం? ఆయన ఏ రోల్కైనా సెట్ అవుతారు, బట్ అది ఇట్లా చాలా ఎక్కువ సార్లు చూసినట్టు యూనో ఇట్స్ అ గుడ్ మూవీ. అతడు ఆగడు ఆర్ ఆల్సో గుడ్ అండి. సూపర్. మీకు ఇండస్ట్రీలోకి రావడానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం మీరేమన్నా టైం లిమిట్ పెట్టుకొని వచ్చారా? ఇంతవరకు ట్రై చేద్దాం అంటే చాలామంది ఏంటంటే వన్ ఆఫ్ ద ఆప్షన్గా చూస్తారు ఇండస్ట్రీని. కొంతకాలం ట్రై చేద్దాం, వర్కౌట్ అవ్వకపోతే సేఫ్ సైడ్ ప్లాన్ బి ఉంటుంది ప్రతి ఒక్కరికి. వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి? First of all, I don't have any time limit అండి. It's not a trial and error method. If I chose this path, మా ఫ్యామిలీ ఆల్రెడీ చెప్పారు కి it's not an easy path. You need to be very dedicated with your work and there is a lot you have to deal with. So definitely ఆ కమిట్మెంట్తోనే నేను వచ్చాను కి I am gonna give my best అని. And no time limit per se, and plan B as of now ఏం లేదండి, because acting తో పాటు I am still studying. I said I am a law student. So yeah, that's about it అండి. మీకు ఎలాంటి రోల్స్ అంటే ఓన్లీ హీరోయిన్గానే చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంపార్టెంట్ రోల్స్, లీడ్ రోల్స్ అలా కూడా
ఓపెన్గా ఉన్నారు? అంటే యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ ఇన్ అ వెరీ స్టార్ట్ స్టేజ్ కాబట్టి ఐ డోంట్ హ్యావ్ అ స్పెక్ట్రమ్ ఆఫ్ చాయిసెస్ ఇప్పుడు. లైక్ ఐఎమ్ నాట్ స్పెసిఫికలీ ఇన్క్లైన్ టువర్డ్స్ సంథింగ్. ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇఫ్ ఇట్స్ అ గుడ్ వన్ ఐ విల్ గివ్ మై బెస్ట్ అండి. యాక్చువల్గా అందరూ భయపడేది ఏంటో తెలుసా, ఇండస్ట్రీలో సిస్టర్స్ రోల్స్ చేయడానికి భయపడతారు. సిస్టర్స్ రోల్స్ చేస్తే అవే టైప్ కాస్ట్ అవుతుండే, మనకి చాలా ఆపర్చునిటీస్ సిస్టర్స్ రోల్స్ చేయటం వల్ల పోతాయని నమ్ముతారు. మీకు అలాంటి భయాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, అలాంటివి ఏం లేవు. యాజ్ ఐ టోల్డ్ ఐ డోంట్ హ్యావ్ అ స్పెక్ట్రమ్ ఆఫ్ చాయిసెస్ ఇప్పుడు. లైక్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు చూడడమే. లైక్ ఐఎమ్ నాట్ ఇన్క్లైన్ టువర్డ్స్ ఎనీథింగ్ పర్టిక్యులర్లీ ఈ రోల్ చేయొద్దు అని అలా ఏం లేదు. ఐఎమ్ ఫైన్ విత్ థింగ్స్ ఇఫ్ ఇట్స్ అ గుడ్ రోల్. యా. మీకు ఇండస్ట్రీలో జనరల్గా ఒక ఇన్సెక్యూర్డ్ ఇండస్ట్రీ అంటారు. లేడీస్ విషయానికి వచ్చేసరికి ఎవరైనా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడ సెక్యూరిటీ తక్కువ, ఇక్కడ భయాలు ఎక్కువ అంటుంటారు కదా. వాట్ ఈస్ యువర్ టేక్? పర్సనలీ ఐ ఫీల్ లైక్ దట్స్ దేర్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ అండి. సినిమా ఫీల్డ్ అనేది మీడియాకి చాలా క్లోజ్ ఉంది కాబట్టి యాజ్ ఆడియన్స్ మనకి చాలా తొందరగా తెలుస్తుంది. బట్ యాజ్ అ ఫీమేల్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ ఏదో ఒక భయం అనేది ఉంటుంది. But again, I somehow have a little comfort when it comes to acting or shooting because I come from that family. But when it comes to acting and facing the camera, prati actor lane I am also apprehensive. But like, yeah, I think it is safe in its own way. Okay. What is your boundaries? My boundaries, like when it comes to cinema? Yeah. Of course, like my parents told, decent ga undali. You shouldn't, go beyond something that is inappropriate or like ethics and decency or like proper etiquette undali. Like be in your limits. Like edaina if it's presented in a good way, yes. If not, then yeah. సినిమా అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్. మనం ఒక 2-3 గంటలు ఎంటర్టైన్ అవ్వటానికి, లేకపోతే ఒక స్ట్రెస్ రిలీఫ్ కోసము, లేకపోతే కమ్యూనిటీగా వాచ్ చేయడానికో సినిమాని ప్రిఫర్ చేస్తాం. కానీ సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్తో పాటు దట్ ఈస్ లైఫ్, దట్ ఈస్ ఫుడ్ కదా. సో వాట్ ఈస్ సినిమా టు యూ అంటే ఏం చెప్తావు? Cinema to me is, it's like, as I told, cinema is an icon. Like to reach that fraternity, to reach that stage itself is a long path, and I see it like something that I have to achieve, like something that in a long way నేను చాలా కష్టపడితే నేను రీచ్ అవ్వగలుగుతాను అని. సో I am not in a position yet to call it my bread and butter or something of that sort. మీకు సినిమా ఇండస్ట్రీలో ఆపర్చునిటీని బట్టి కెరియర్ గ్రో అవుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం తీసుకునే చాయిసెస్ని బట్టి మన కెరియర్ గ్రోత్ ఉంటుంది. మనం ఒకసారి అచీవ్ చేస్తే అది లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఏమి ఉండదు. ఎవ్రీ ఫ్రైడే ఈజ్ బ్యాటిల్, ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ ఏ బ్యాటిల్ కదా. ఇది ఈ ప్రొఫెషన్ తాలూకు స్వభావం. లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్లో అలా ఉండదు. ఒక పాత్కి రీచ్ అయిపోయిన తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. దీన్ని ఎలా చూస్తావు? See, every morning is a new start, every project is a new start. Just because ఒక ప్రాజెక్ట్ ఒక స్టాండర్డ్ సెట్ చేసిందని చెప్పి I won't be lenient towards the next one అండి. If I have acted once with Mahesh Babu garu, the next time when it was Sheila garu, I had to put in the same efforts, I had to give it the same this thing. కరెక్టే, కానీ మీ ఎఫర్ట్స్ గురించి కాదు. జస్ట్ లైక్ దట్ కెరియర్ అనేది షేప్ అవుతుంటుంది, షేప్ అవుట్ అవుతుంది కదా. Yeah, it is pretty dynamic. నువ్వు ప్రిపేర్డ్ గా ఉన్నావా? Yeah, definitely. And I am aware of the fact that ఈ ఇండస్ట్రీలో కెరియర్ అనేది is very dynamic. It is very unpredictable. It completely depends on how audience take it. So I am aware of the dynamic, this thing holds, and I am willing to deal with it. What is the most exciting part being the actress? I think the most exciting part for me is always to see the shot. Like once it's done, like velli shogun lo velli chuskoodam, like okay, I have done this well, okay, everything looks good, can I do it better? I think that is like the exciting factor for me. Like every time I look at myself on the camera. సినిమాలు చూస్తూ ఏడుస్తారా ఎప్పుడైనా? Yeah అండి. Yeah. Okay, రీసెంట్గా ఏదైనా సినిమా చూసి ఎమోషనల్ అయ్యారా? Yeah, Kubera was, I think, incredible movie. అందులో ఎవ్రీ క్యారెక్టర్స్ యాక్టింగ్ వాజ్ టాప్ నాచ్, ఎస్పెషలీ ధనుష్ గారు. లైక్
he got into the character so well and audience తో ఎలా కనెక్ట్ అయ్యారంటే the movie was like an emotional journey. ఎలా అయితే మూవీ ముందుకెళ్తుందో that was a that journey people కూడా ఫేస్ చేయగలిగారు. Like we could feel the sadness, we could feel the pain, we could like get we could get connected with the character and what he was going through. So it was an amazing movie. I really loved it. సో మీ కథలు మీరే వింటారా? నా కథలో మీ దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అయితే మీ కథలు మీరే వింటారా? హౌ డు యూ సెలెక్ట్? I have never been approached for a story yet, Andy. So if I do, then appudu I will look into it. As of now, no one has approached me for any story or any script. మీకు ఇండస్ట్రీలో ఒక జర్నీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, ఆ జర్నీని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మీ సైడ్ నుంచి యు ఆర్ ఏ క్లాసికల్ డాన్సర్ అండ్ మార్షల్ ఆర్ట్స్, ప్రొఫెషనల్ మార్షల్ ఆర్ట్స్, మీకు ఇండస్ట్రీలో ఎంతో కొంత బ్యాక్డ్రాప్ ఉంది. ఎందుకంటే మీ నాన్నగారు కూడా, కిషోర్ గారు కూడా సో యాడ్ ఫిల్మ్ మేకర్ కాబట్టి మీకు అట్మాస్ఫియర్ తెలుసు. ఇవన్నీ కూడా ఒక ప్లస్ పాయింట్స్ మీకంటే ఇవన్నీ కూడా మీ స్ట్రెంత్గా ఫీల్ అవ్వచ్చు. వీటితో మీరు క్యారెక్టర్స్ని అప్రోచ్ అయ్యేటప్పుడు మీకు ఎలాంటి క్యారెక్టర్స్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? లేకపోతే ఓపెన్ టు వాళ్ళు ఉన్నారా? లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ కానీ, లేకపోతే ఒక రామ్ కామ్ కానీ, ఎలాంటి స్టోరీస్ కోసం చూస్తున్నారు? That again నేను చెప్పాను కదండి, when I haven't yet been approached with a story, if I get approached with one, appudu the way they are portraying my character, the way they are projecting myself అన్న దాన్ని బట్టి I will decide. So ఇప్పుడున్న పొజిషన్లో I can't yet make a statement or like pass a statement కి ఇలా అలా అని, because I haven't yet been approached. నేను స్టేట్మెంట్ పాస్ చేయడం కాదు, వాట్ ఈస్ యువర్ చాయిసెస్ తెలుసుకుందామని. I mean, as of now, I would say I am open to pretty much all, like, I mean, of course, as I told, I have not yet been approached with any, so వచ్చినప్పుడు I will look into it. ఓకే, నేను ఇట్లా కాంక్రీట్గా ఒకే దానిపైన అయితే ఏమీ సెటప్ అయ్యలేనండి. సినిమాలు చూస్తుంటారా? చాలా. సో థియేటర్కి వెళ్ళి చూస్తారా? ఓటీటీ కోసం వెయిట్ చేస్తారా? లేదు, థియేటర్కి వెళ్ళి చూస్తాను. లైక్ అఫ్ కోర్స్ ఫ్యూ స్పెసిఫిక్ సినిమాస్ ఫర్ షూర్ ఫస్ట్ డే వెళ్ళి చూడాలి. ఓటీటీకి వచ్చినప్పుడు మళ్ళీ రీవాచ్. ఓకే, సూపర్ అండి. త్వరలో మీ మూవీ కూడా మేము థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాము. హోప్ఫుల్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. Yeah.